మింగమెతుకులేదు గాని మీసాలకు సంపంగ నూనె అన్నట్టే ఉన్నదటుల్లో సీఎం రేవంత్ అన్న ముచ్చట కూడా. తెలంగాణలో 6 గ్యారెంటీలు అమలు చేయనీకి పైసలు లేవు గాని మహారాష్ట్రలో చెయ్యి పార్టీని గెలిపియనీకి 100 కోట్లు ఖర్చు పెడుతుండట సీఎం రేవంత్ అన్న. మళ్ళా మీదికెళ్ళి చెయ్యని పనులను చేసినామని డబ్బా కొడుతుండట. గీ ముచ్చట మేమంటున్నది కాదుల్లో మాజీ మంత్రి కేటీఆర్ అన్న అన్నాడు. గిదే కాదు ఇంకో బ్రేకింగ్ న్యూస్ కూడా చెప్పిండు. మరి అదేంటిదో మీరు కూడా చూసిరా పోరిగా. అమృత్ టెండర్లల్ల గోల్మాల్ జరిగింది. రూల్స్ కు వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డి ఆళ్ల సుట్టపోలందరికీ పెద్ద పెద్ద టెండర్లు అప్పజెప్తున్నాడు. ఎంక్వైరీ చేయకుండా యాక్షన్ తీసుకోకుండా మీరేం చేస్తున్నారని సెంటర్ సర్కారోలను అడిగేతందుకు ఢిల్లీకి పోయిండు మాజీ మంత్రి కేటీఆర్ అన్న. ఇక ఆడ ప్రెస్ మీట్ పెట్టి నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఇలాకల జరిగిన పంచాది గురించి గీతీరుగా మాట్లాడిండు. రేవంత్ రెడ్డి గారు మీ బావమరిది గారికేమో అమృతం పంచి వాళ్ళ కొడంగల్ వాసులకు విషం పంచుతా ఉన్నాం ఫార్మా పేరిట. ఇది ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. నిన్న జరిగిన సంఘటన ప్రజల తిరుగుబాటు ఏదైతే కొడంగల్లో ప్రారంభమైందో, మీ బావమరిదికేమో ఇక్కడ అమృతు, మీ అల్లుడు గారి ఫార్మా కంపెనీకేమో కొడంగల్లో భూములు గుంజుకోవాలా, దానికి మీ తిరుపతి రెడ్డి గారి దాదాగిరి, అల్లుడు కోసం ఈరోజు కొడంగల్ను బలిపెట్టే పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. అందుకే ప్రజల తిరుగుబాటు కూడా అక్కడ మొదలైంది. ఇక అటెన్క మహారాష్ట్రలో జరగబోయే ఎలక్షన్ల గురించి మాట్లాడుకుంటా గిట్లన్నాడు. రుణమాఫీకి డబ్బులు లేవు, రైతు బంధుకు లేవు, డబ్బులు ఎగ్గొట్టినారు ఆల్రెడీ వానాకాలం. పింఛన్ల పెంపు కోసం డబ్బులు లేవు, తులం బంగారం ఇవ్వడానికి డబ్బులు లేవు, మహిళలకి 2500 రూపాయలు ఇచ్చేదానికి లేవు డబ్బులు. కానీ చాలా విచిత్రం, మహారాష్ట్ర ఎన్నికల్లో సిగ్గు లేకుండా 300 కోట్లతో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడానికి మాత్రం డబ్బులు ఉన్నాయి. 300 కోట్లని నేను ఊరికే ఆరోపించట్లేదు. 300 కోట్ల తెలంగాణ ప్రజల సొమ్ము నీ అబ్బ సొత్తు అన్నట్టు, మీ రాహుల్ గాంధీ సొత్తు అన్నట్టు ఇవాళ చేయని పనులు చెప్పినట్టుగా దిక్కుమాలిన ప్రచారం. ఇన్నరా ఈడ 6 గ్యారెంటీలు ఇచ్చేనికి పైసలు లేవట గాని మహారాష్ట్రలో చెయ్యి పార్టీ గెలుపు కోసం సీఎం రేవంత్ అన్న 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జోరుగా ప్రచారం చేస్తున్నాడట. చెయ్యి పార్టీకి ఓటేస్తే మీకు కూడా అన్ని గ్యారెంటీలు అందుతాయని. చెయ్యి పార్టీకి తెలంగాణ ఏటీఎం లెక్క తయారైందని గరమైండు కేటీఆర్ అన్న. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ హ్యాస్ బికమ్ ఏటీఎం. ఇక అమృత్ టెండర్ల గోల్మాల్ గురించి మాట్లాడుకుంటా గిట్లన్నాడు. ఇప్పుడు నేనున్నాను, ప్రతిపక్షంలో ఉన్నాను. రేపు నా కుటుంబ సభ్యులు ఎవరైనా కంపెనీ పెట్టారనుకోండి, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పెట్టారు. 4 ఏళ్ల తర్వాత మా పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత నేను క్యాబినెట్లో మంత్రిగా ఉన్నాను అనుకోండి. మరి నేను క్యాబినెట్లో మంత్రిగా ఉండి నా బంధువులకు సంబంధించి, నా కుటుంబ సభ్యులకు సంబంధించిన కంపెనీకి నేరుగా 1100 కోట్ల వరకో 1000 కోట్ల వరకో ఇస్తే అది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదా? అది తప్పు కాదా? ఈరోజు జరుగుతున్నది తెలంగాణలో అదే. రేవంత్ రెడ్డి గారి బావమరిదికి 1100 కోట్ల వరకు, పొంగులేటి గారికి 4350 కోట్ల వరకు ఇది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందికి రాదా? ఆర్టికల్ 191 సెక్షన్ 1 బ్రీచ్ కాదా? ఉల్లంఘన కాదా? నేను కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. టెండర్ల మీద గింత గోల్మాల్ జరిగినా సెంటర్ సర్కారోళ్ళు ఎందుకు పట్టించుకుంటలేరని అడిగిండు. ఇక ఆఖర్ల గీ మాట అన్నాడు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద చాలా మంది ఉద్యోగాలు పోయినాయి. సోనియా గాంధీ గారు పదవి వదులుకోవాల్సి వచ్చింది, అశోక్ చవాన్ గారు పదవి వదులుకోవాల్సి వచ్చింది, రేవంత్ రెడ్డి గారు కూడా పదవి వదులుకోక తప్పదు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పదవి పోక తప్పదు. అగో ఇన్నారుల్లా గీ టెండర్ల గోల్మాల్ ముచ్చట్ల సీఎం రేవంత్ అన్న మంత్రి పొంగులేటి సారు కొలువులు ఊష్టవుడు ఖాయమట. ఓ దిక్కేమో ఫార్ములా ఈ కారు రేసింగ్ కేసుల కేటీఆర్ అరెస్ట్ అయితాడని, అందుకే ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడని చెయ్యిపాటోలు అంటున్నారు. ఇంకో దిక్కేమో సీఎం రేవంత్ అన్న పొంగులేటి కొలువులు ఓవుడు ఖాయమని కేటీఆర్ అన్న అంటున్నాడు. చూడాలే మరి ముంగట ఏమైతుందో, ఎవలన్నది జరుగుతుందో మరి. 11 నెలల్లో తెలంగాణ పబ్లిక్ ఏం కోల్పోయినరో వాళ్ళకి అర్థమైంది. మళ్ళా గెలిచేది మనమే అని కేసీఆర్ సారు మొన్న మైకుల ముంగట్కొచ్చి కారు పార్టీ కార్యకర్తలకు ధైర్యం చెప్పిండు కదా. చెయ్యిపాటోలు మా గురించి ఏమేమో మాట్లాడుతున్నారు, మాకు మాటలు రావా, ఇయ్యాల షురూ చేస్తే రేపటిదాకా మాట్లాడతామా అని కూడా అన్నాడు. ఇక కేసీఆర్ సార్ మాట్లాడిన మాటల మీద సీఎం రేవంత్ అన్న గిట్ల మాట్లాడితే దానికి మాజీ మంత్రి హరీష్ రావు సారు గీ తీరుగా కౌంటర్ ఇచ్చిండు. నిన్న మన ఒక పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు బయటకు వచ్చి, 10 నెలల తెలంగాణ ఏం కోల్పోయిందో వాళ్ళకి తెలిసి వచ్చిందా? ఏం కోల్పోయిందా? మీ ఇంట్లో 4 ఉద్యోగాలు కోల్పోయారు, అంతకుమించి తెలంగాణ సమాజం ఏమైనా కోల్పోయిందా? ఏం బాధ లేదు నాయన, నువ్వు హ్యాపీగా అక్కడనే పండుకో, ఏం నీతో ఏం పని లేదు. తెలంగాణ సమాజం నిన్ను మర్చిపోయింది. అసెంబ్లీ తర్వాత పార్లమెంట్లో గుడ్డు 0 ఇచ్చారు, గాడిద గుడ్డు ఇచ్చారు, అయినా కూడా నీ బుద్ధి మారలేదు. ఇక కేసీఆర్ గురించి సీఎం రేవంత్ అన్న గీ తీరుగా మాట్లాడే వరకు ఎమ్ములాడ రాజన్న దర్శనానికి పోయిన హరీష్ రావు సారు గీ తీరుగా కౌంటర్ ఇచ్చిండు.
అసలు కేసీఆర్ గారి మీద మాట్లాడే నైతికతనే నీకు లేదు. కేసీఆర్ గారు లేని తెలంగాణ ఉద్యమం లేదు. కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు. తెలంగాణ రాష్ట్రం లేకపోతే నువ్వు పీసీసీ అధ్యక్షుడివి కావు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావు. అది కేసీఆర్ గారి దయ వల్ల నీకు ఇవాళ ఈ అవకాశం వచ్చింది. నువ్వు కేసీఆర్ గారి మీద నోరు బారేసుకుంటున్నావు. మొన్న కేసీఆర్ గారు ఏమన్నారు? 11 నెలలలో ఈ రాష్ట్ర ప్రజలు తాము ఏం కోల్పోయారో అర్థం చేసుకుంటున్నారు అని కేసీఆర్ గారు అన్నారు. ఇందులో తప్పున్నదా? తెలంగాణ ప్రజలు ఏమీ కోల్పోలేదని, పైగా ఎంతో పొందారని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏం పొందిండ్రు నాయన? ఏం పొందిండ్రు? నేను చెప్తా. లెక్కలతో సహా, ఆధారాలతో సహా ఏం కోల్పోయారో నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఏమి పొందారో చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. తెలంగాణ పబ్లిక్ ఏం కోల్పోయినరో మొత్తం లిస్టు నా దగ్గరున్నది. తెలంగాణ పబ్లిక్ ఏం లాభపడ్డరో చెయ్యిపాటోలు చెప్పాలే అని అన్నాడు హరీష్ రావు సారు. దేని మీద మాట్లాడదాం? వ్యవసాయ రంగం మీద మాట్లాడదామా? సంక్షేమ రంగం మీద మాట్లాడదామా? విద్యుత్ సరఫరా మీద మాట్లాడదామా? సాగునీటిపైన మాట్లాడదామా? త్రాగునీటిపై మాట్లాడదామా? విద్యపై మాట్లాడదామా? ఆరోగ్యంపై మాట్లాడదామా? అప్పుల మీద మాట్లాడదామా? ఏ టాపిక్ మీద మాట్లాడదామో నేను చర్చకు సిద్ధం. ఎక్కడ మాట్లాడదాం, ఎప్పుడు మాట్లాడదామో చెప్పు. ఇక ఎన్ని సవాళ్లు ఇసిరినా చెయ్యిపాటోలు సప్పుడే కూకుంటారు గాని చర్చకు రారు అని సారుకు బగ్గనే అర్థమైనట్టున్నది. గందుకే తెలంగాణ పబ్లిక్ ఏం కోల్పోయినరో గీ తీరుగా ఒక్కొక్కటి చెప్పుకొచ్చిండు హరీష్ రావు సారు. ఈ దవాఖానాలలో పోతే మందులు లేవు, కేసీఆర్ కిట్ బంద్ అయింది, న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది, ఎక్స్పైర్డ్ గోళీలు ఇస్తున్నారు మీరు దవాఖానాలలో పోతే. వ్యవసాయ రంగంలో పోతే కేసీఆర్ ఉండంగా ఇచ్చిన రైతు బంధు బంద్ అయిపోయింది. అయిందా లేదా? కరెంటు రంగం చూస్తే రైతులకు మున్పట్లాగా కరెంటు వస్తలేదు. కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు. మళ్ళా వచ్చిరాని కరెంటుతో రైతులు గోసలు పడతా ఉన్నారు. మంచినీళ్లు కేసీఆర్ ఉండగా మిషన్ భగీరథ నీళ్లు ప్రతిరోజు వచ్చినాయి. ఇప్పుడు ఆ నీళ్లు కూడా కొన్ని గ్రామాలకు రాని పరిస్థితి. త్రాగునీటి కోసం కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. కేసీఆర్ ఉండగా కరోనా ఉన్నా, కరోనా కష్టకాలంలో కూడా 11 విడతల్లో 72,815 కోట్ల రూపాయలు రైతు బంధు కింద కేసీఆర్ ఇచ్చిండు. నువ్వు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలోని రైతులు రైతు బంధును కోల్పోయారు. నువ్వు వచ్చిన తర్వాత డెలివరీకి పోయిన ఆడబిడ్డలు కేసీఆర్ కిట్టును 13,000 రూపాయలను కోల్పోయిండ్రు. నువ్వు వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగకు తప్పకుండా వచ్చే కొత్త చీరలు ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు కోల్పోయారు. ఇవాళ ఎప్పుడు చరిత్రలో లేని విధంగా పోలీసుల కుటుంబాలను పోలీసులే తమ పిల్లల్ని, తమ భార్య పిల్లల్ని కొట్టించి వాళ్ళని అరెస్ట్ చేసి ఇవాళ వాళ్ళ జీవితాలు రోడ్డు మీదకి తెచ్చినావు. నువ్వు కోల్పోయింది ఏంటి? దళితులకు దళిత బంధు కోల్పోయారు, బీసీలు బీసీ బంధు కోల్పోయారు, గొల్ల కుర్మలు గొర్రెల్ని కోల్పోయారు, మత్స్యకారులు ఉచిత చేప పిల్లల్ని కోల్పోయారు, ఉద్యోగస్తులు డిఏలను బకాయిలను నువ్వు ఇయ్యకపోవడం వల్ల పెరగాల్సిన వేతనాలు కోల్పోయారు. రిటైర్డ్ ఉద్యోగులు రిటైర్మెంట్ అయిన తర్వాత రావాల్సిన వారి బెనిఫిట్స్ ను కోల్పోయారు. హైడ్రా పేరిట ఎంతో మంది తమ ఇండ్లను కోల్పోయారు. నీ యవ్వ బొమ్మరిల్లు సినిమాలే కదా మొత్తం మీరే చేసిండ్రని కొడుకు తండ్రి నిలదీసినట్టు తెలంగాణ పబ్లిక్ ఇన్ని గోల్పోనీకి నువ్వే కారణం అని సీఎం రేవంత్ అన్నను గట్టిగానే అరుచుకున్నాడు కదా హరీష్ రావు సారు. చూడాలే మరి హరీష్ రావు సారు మాట్లాడిన ఈ మాటలకు చెయ్యిపాటోలు ఏం కౌంటర్లు ఎత్తారో మరి. ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాలి కదా, మరి పెద్ద మనిషి ఇయ్యాలే మంగడి ముంగటేసుకున్నాడు. ఓ పర్ అరుచుకున్నదాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? ఏయ్ నేను ఏమేం చెప్పినో మంచిగా యాదికి పెట్టుకున్నారా? అడిగి పోయిన తర్వాత మళ్ళీ మేమేం చెప్పాలనే తాత అని నన్ను అడుగుడో. జనాలు మిమ్మల్ని ఏమన్నా అడిగేది ఉంటే తలకి అగ్గోకుంటే దిక్కులు చూసుడు చేసిర్రు అనుకో ఇజ్జతి పోతుంది. సరేనా? ఎట్లుండాలి? రెడీగా ఉండాలి. అది లెక్క, రెడీగా ఉండాలి. సరేనా? పడి పడి. ఇంతకు మీరు ఏడిపోతున్నారు. నువ్వు వాళ్ళకి ఏం చెప్పినావు? వాళ్ళు ఏం యాదికి పెట్టుకోవాలనే తాత? గా ముచ్చటేందో మాకు కూడా చెప్పరాదే, మేము కూడా తెలుసుకొని యాదికి పెట్టుకుంటాం. నువ్వు యాదికి పెట్టుకొని ఎలగబెట్టేది ఏం లేదు కానీ నీ వార్తలు నువ్వు చదువుకో. మాకు ఇక్కడ మస్తు పని ఉన్నది. ఇక్కడ నాకన్నా మనం మహారాష్ట్ర దాకా పోవాలరా. అట్లా. ఏంది మహారాష్ట్రకు పోతున్నారా? దేనికి? అరే లస్కులు, ఎందుకన్నా మంచిది మనం ఇక్కడ ఒక ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు నేను ఓటర్ అన్నట్టు నేను వచ్చి మిమ్మల్ని అడుగుతా. సరేనా? మీరు ఏనా ఉంటుంది, మీరు ఏనా ఉంటుంది. విద్య
మీ తెలంగాణలో మహిళలందరికీ నెల నెల 2500 రూపాయలు ఇస్తాను గృహలక్ష్మి పథకం కింద ఇస్తారా? అబ్బా ఓష్ని అన్నాలం పాడుగాను ఆ గృహలక్ష్మి పథకం కింద నా ముసల్దానికి 2500 500కే గ్యాస్ బుడ్డి ఇత్తలేరా నువ్వే కాదు ముసలోడ లొల్లి పెట్టింది మళ్ళా వాళ్ళతో గట్ల చెప్పిస్తున్నావేంది? కొడుక ఈ తెలంగాణలో ముసలిలకు 4000 పింఛన్ ఈ కళాంగులకు 6000 రూపాయల పింఛన్ పైసలు ఇస్తారా? నీకు నేను ఏమని చెప్పినా నువ్వేమని చెప్తానవురా? నేను చెప్పిన ముచ్చటేంది? నీ ముసలిలకు 4000 పింఛన్ పైసలు ఇస్తానులా అంటే ఇస్తారు అనాలే, వికలాంగులకు 6000 పింఛన్ ఇస్తానులా అంటే ఇంకా 200 రూపాయలు ఎక్కువనే కలిపి సర్కారు పింఛన్ ఇస్తాంది అని చెప్పాలి. అట్లనే పెళ్లి చేసుకున్న ఆడబిడ్డలకు తులం బంగారంను 10 రూపాయలు ఇస్తాందా అని అంటే తులం బంగారంతో పాటు ఇంకా 1/4 కిలో పట్టగొలుసులు కూడా చేయించి ఇస్తానని చెప్పాలి రాంచను. నేనేం చెప్పినా మీరు ఏం చెప్తాను రా? అరే ఎక్కడ అవలగలరా మీరు? ఓ నీది నోరా లేకుంటే మురికి నీళ్ళు వారే మోరా ముసలోడా గింతల్ని గిట్ల మారినావు ఎంత ప్యాకెట్ తీసుకున్నావే కాంగ్రెస్ పార్టీల దగ్గర? ఇప్పటికైనా నేను చెప్పింది మంచిగా యాదికి పెట్టుకోర్రి. మన కాడి రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ అయిందా అని అంటే అందరికి అయిందని చెప్పాలి. అట్లనే రైతులందరికీ రైతు భరోసా ఏతన్లా 15,000 రూపాయలు అంటే ఇప్పటిది కాదు వచ్చే వానకాలం పంటది కూడా ఇప్పుడే వేసిర్రని చెప్పాలి. మనం చెప్పే ముచ్చట్లిని మహారాష్ట్రలో ఉన్న పబ్లిక్ ఓటు గుద్దితే చెయ్యి పాటికే గుద్దాలి అన్న ఆవేశంతో ఆనందంతో చెయ్యి పాటికి ఓటు గుద్దితట్టు చెప్పాలరా మనం. అరే ఏం మనుషులరా మీరు? నేను చెప్పిన ప్రాక్టీస్ ఏంది, నేను ఇచ్చిన ట్రైనింగ్ ఏంది చక్కగా చేస్తలేరు మీరు. ఓహో అంటే తమరు మహారాష్ట్రలో జరగబోయే ఎన్నికల ప్రచారానికి పోతున్నారన్నమాట. అయినా ఇక్కడ అమలు కాని పథకాల గురించి అక్కడ అబద్ధం చెప్పేటందుకు నీకు జర్రంతనన్న సిగ్గుచరం లేదా ముసలోడా? గట్టెడు చూస్తానవురా? ఆ గుడ్ల గూబ కన్నది గట్లనే మాట్లాడుతా అంటది. అది శంఖం ఊదినట్టు ఊదినా కూడా మనకు చెవులిన వాడినట్టే ఉండాలి. ఇటు జరగావులా ఏం మనుషులరా? నేను చెప్పింది మీరు ఇంటలేరు. అది ఏదన్నా కూడా మనం పట్టించుకోవాలి. అసలు చెవు మీద పేను వారనట్టే ఉండాలి రంచడం మనం. అరే నీ అమ్మ నువ్వు గిట్లెట్లా మారినవే? నిన్న మొన్నటిదాకా సర్కారు మాకు ఇవ్విత్తలేదు అవ్విత్తలేదని నెత్తి నోరు కొట్టుకుంటా మొరిగినావు. ఇయ్యాలేమో నువ్వే మాకు సర్కారు అన్నిత్తందని చెప్తున్నావు ఎందుకే? అగో మన తెలంగాణలో సర్కారు 6 గ్యారెంటీలు అన్నింటినీ అమలు పరిచిందట కదా. అట్లా అని ఆ పక్క రాష్ట్రాలలో ప్లస్ కిలు వచ్చి కూడా ప్రచారం చేస్తాడు. అరే నువ్వేమో గట్ట మాట్లాడుతున్నావు ఏందా? నీకు తెలియదా ముచ్చట? అవునా మరి ఇక పథకాలలో ఒక ఉచిత బస్సు ప్రయాణమును ఉచిత కరెంటు తప్ప నాకైతే ఏ పథకం వస్తలేదు. నీ దాకా నా దాకా అత్తలేవు కావచ్చు ఆ పథకాలు. తెలంగాణ అంతటా 6 గ్యారెంటీలు అమలు పడతాను కావచ్చు ఏమ్మా ఏమెరక. మరి లేకపోతే గా అవతల రాష్ట్రాలలో మన సర్కారు పోయి ఎందుకట్లా ప్రచారం చేస్తుంది చెప్పు? సరే గా పథకాల అమలు ముచ్చటాటు ఉంచు గాని మరి మీరెందుకు గిట్లా ట్రైనింగ్ తీసుకొని పోయి ప్రచారం చేద్దాం అనుకుంటున్నారు? గది చెప్పు మొదలు. ఇక్కడ ఎట్లాగూ సర్కారు మాకు ఆ 6 గ్యారెంటీలను చక్కగా ఇస్తలేదు. అట్లనన్నా ఆ పక్క రాష్ట్రానికి పోయి అవి ఇస్తుంది అని ప్రచారం చేసేది ఉంటే సర్కారు మాకు 4 రూపాయలని ఇస్తుంది కదా. అదే ఎలక్ట్రికల్ ప్రచారం చేస్తే ఇంత కూలైనా గిడుతుంది కదా అని ఆశ. అందుకే ఇట్లా ట్రైనింగ్ తీసుకొని పోతాను వాడికి. ఓహో అదా సంగతి. అయినా మన సర్కార్దైనా ఏం పద్ధతి అన్నట్టే ఇక్కడ అమలు చేయని పథకాలను అక్కడికి పోయి మేము మస్తుగా అమలు చేస్తున్నామని చెప్పి జనాల నమ్మించి ఓట్లేపించుకొని గెలిచి ఎన్ని రోజులు వెళ్తారు చెప్పు? ఎన్ని రోజులు అంటే మన కాడి జనాలు ఆ 6 గ్యారెంటీలను నమ్మి ఓట్లేసి ఏడాది గడతలేదా? అట్లనో ఇతనో ఉన్న 4 ఏళ్ళు కూడా ఖతం చేస్తారు కావచ్చు. అక్కడ జనాలు కూడా గంతే. ఆయన గష ఈ పార్టీలను అనేది ఏమున్నది తీయు. గప్పట్ల కేసీఆర్ సార్ అధికారంలో ఉన్నప్పుడు కూడా గిట్లనే వేరే రాష్ట్రాలలో మేము అది చేసినాం ఇది చేసినాం అని చెప్పి మస్తుగా యాడ్ చేయించిందట. కేసీఆర్ సార్ అన్న చేసిన పనులల్లా మేము అది చేసినాం ఇది చేసినాం అని గప్పాలు కొట్టుకుంటూ అడివిడీలు వేసుకునేదే తల్లి. కానీ వీళ్ళు అమలు చేయని 6 గ్యారెంటీలు అన్నింటిని అమలు చేసినామని వేసుకుంటారట. అదే అగో గందుకే బాధ అనిపిస్తుంది మాకు. గదంతా అక్కడ జనాలు చూసుకుంటారు కానీ నీకు మహారాష్ట్ర భాషే రాదు. మీరు అక్కడికి పోయి ఏ మాగం అవుతారు కానీ సప్పుడేకి ఇంటికి కొనరి. ఓ తాత నువ్వు చెప్పేది మాకు ఒక్కటే ఆదుకుంటలేను వాడి వెనక తిడతావు మాకు. అరే కాదా ఇక్కడ మనకు చేయిపాటి సర్కారు అమలు చేయని పథకాలను మనకి ఇక్కడ అన్ని అమలు చేస్తుంది. 6 గ్యారెంటీలు మాకు గ్యారెంటీకి ఇస్తుందని మనం అక్కడికి పోయి చెప్పినాం అనుకో. అక్కడ ఉన్న వాళ్ళు మనకు అడిగినంత కూడిస్తారా చేయిపాటి వాళ్ళు. నువ్వన్నా వారి మీ బోకర్నోళ్ళ మనుగొట్టగారా చూసినారులా 300 కోట్లతోని సీఎం రేవంత్ అన్న మహారాష్ట్రలో ఫ్లెక్సీలు పోస్టర్లు వేపించి ఫుల్ ప్రచారం చేపిస్తున్నాడట. మా తాన 6 గ్యారెంటీలు అన్నీ అమలు చేస్తున్నాం, మా తెలంగాణ పబ్లిక్ పథకాలతోని మస్తు సంబరంగా ఉన్నారని గీ ముచ్చట కేటీఆర్ అనే బయట పెట్టిండు. మరి ఈ ముచ్చట మీద చెయ్యి పాటోళ్ళు ఏమంటారో మహారాష్ట్ర జనాలు ఎవల మాటలు నమ్మి ఎవలకు జై కొడతారో చూద్దాం. ఇంక ఈ ముచ్చట్లే కాదు లిలిపుట్ ముచ్చట్లు కూడా ఉన్నాయి. మరి అవి కూడా అడుచుకొని రాపండి జల్దినా.
ఇన్నారులా కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని అక్కను ముస్లామి ఏం అడిగిందో, మేడం మేడం 2000 పింఛను సరిపోతలేదు, మీ చెయ్యి పాటోళ్ళు ఇస్తామన్న 4000 పింఛను ఎప్పుడిస్తారు మేడం అని అడిగింది. ఇక మేడం అత్తయ్యమ్మ అత్తయ్య ఇత్తం తప్పకుండా ఇత్తం, 4 రోజులు ఓపిక పట్టు అని ఏదో సర్ది చెప్పుకుంటా మెల్లగా కారెక్కి పోయింది ఎమ్మెల్యే మేడము. ఏం అత్తయ్యో ఏమో, కారు పాటోళ్లను ఓడగొట్టి కాంగ్రెస్ ను గెలిపితే 100 రోజుల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్తామని కూడా మాటిచ్చిండ్రు లీడర్లు. 100 రోజులు పోయినాయి, చెయ్యి పార్టీ సర్కార్ వచ్చి ఏడాది కూడా గడుపుతాంది, అయినా కూడా మా పింఛన్ డబ్బులు కాలే అని ఎంత రంది పడ్డదో పాపం అవ్వ. ఓ దిక్కు చెయ్యి పాటోళ్ళు తెలంగాణలో పెట్టిన అన్ని గ్యారెంటీలు అమలైతున్నాయి, మీకు కూడా ఒక పథకాలు పక్కా ఇత్తాం అని మహారాష్ట్ర ఎలక్షన్ ప్రచారంలో లీడర్లు జోరుగా చెప్తున్నారు. ఈడనేమో పరిస్థితి గిట్లున్నది అని అంటున్నారు గిది యూత్తున్నోళ్ళు. ఫ్రీ బస్సు పుణ్యమా అని శినికి గాలివానైనట్టు బస్సుల సీట్ల కోసం పెట్టుకునే లొల్లిలు ఇప్పుడు పోలీస్ స్టేషన్ల కేసుల దాకా పోతున్నాయి. ఇగో గిడ చూసిండ్రా, బస్సులున్నోళ్ళందరినీ దింపి పోలీసోళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. కామారెడ్డికెంచి బస్సులో పోతున్న గీమతోని సీటు కోసం ఇంకో 3 ఆడోళ్ళు లొల్లి పెట్టుకున్నారట. ఇక 3 కలిసి గీమె మీద దాడి కూడా చేసిండ్రట. ఇక అప్పుడే సందుల మందన్నట్టు గీమె మెడలున్న పుస్తల తాడును కూడా చోరీ చేసిండ్రట. మరి గీళ్ళు ఫ్రీ బస్సు పేరు మీద బస్సులో చోరీలు చేయనీకే వచ్చిండ్రో లేకపోతే ఏందో గాని మెడల పుస్తల తాడు గాన రాకపోయే వరకు గీ ముచ్చట్ను కండక్టర్ అన్నకు చెప్పిందట. ఇక ఈ ముచ్చట మీద కండక్టర్ పోలీసోళ్లకు కంప్లైంట్ చేసే వరకు ఆళ్ళొచ్చి బస్సుల షేకింగ్ షురూ చేసిండ్రు. ఇక పోలీసోళ్లు బస్సును దేవులాడుతుంటే ఇక ఎట్లయినా దొరికే తట్టే ఉన్నామని చోరీ చేసిన గొలుసును బస్సుల వారేసి ఆడికెంచి పరారైండ్రట. చూసింది కదా పబ్లిక్ దొంగలు ఎట్లా మోపైనరో. సీట్ల పేరు మీద లొల్లిలు పెట్టుకునుడే కాకుండా సొమ్ములను కూడా స్కెచ్ చేసి దోసుకపోతున్నారట గీతీరుగా. బస్సులలో తిరిగే పబ్లిక్ జర పైలం మరి. ఇక పబ్లిక్ ఇలా తెచ్చిన కాడికైతే అన్ని ముచ్చట్లు చెప్పేసిన. ఇక ఇవుల్లా ఇయాల్టి కపిల్ అగ్రో సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తల్లో మళ్ళీ తప్పకుండా కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలి ఎరకనే కదా, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రే. గిసుంటి ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. ఉల్లా అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయుండ్రి, ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయుండ్రి. ఏమంటున్నాం? సరే ఉంటాం వల్ల టాటా నమస్తే.